మహావిష్ణువు రాజకీయంలో ఎంటర్ కాకపోతే మహాభారతం నచ్చేదా? యోధులు, యుద్ధులు, మహాత్ములు అటువంటి అహంకారులని నశింపజేయడానికే కదా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అందుకనే సనాతన ధర్మానికి అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలని కాదు. స్వామిజులు ఎందుకు ఎంటర్ అవుతారు? వాళ్ళ దగ్గర ఉన్నవంటే ఒక జ్ఞానాన్ని ఒక పదవిలో ఉంటే ఆ ఊరంతా కూడాను, ఆ దేశమంతా కూడాను శ్రీరామచంద్రులాగా ఒక పచ్చగా ఉంటుంది అనేసి ఒక దేవుడు మహారాజు అయినంత వరకు స్వామిజులు కూడా మంత్రులు కావడంలో తప్పలేదు. అదే రకంగా ఎంతోమంది కూడా మీరు కూడా రాజకీయంలో రండి, మీరు కూడా ఎంతోమందికి సేవ చేస్తున్నారు.